మరి ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి కారణం ఏంటి? మీరే కదా కాలేజ్ మరి ఇంటర్వ్యూ ఇవ్వండి అంటారు, అందుకని వీడు అప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. మరి ఇంటర్వ్యూ ఎవరేమంటే వాళ్ళకి వెళ్ళి ఇచ్చేస్తారు. అవును, ఇస్తాను. అంత ఫ్రీగా ఉన్నాడా చింటూ? ఎస్, నేను ఫ్రీగా ఉంటాను. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. మీరు రమ్మనగానే వచ్చేసాను మీ దగ్గరికి ఇంటర్వ్యూకి అండి. అదే నేను ఇంటర్వ్యూకి నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నారా? అదే నేను ఇంటర్వ్యూకి నేను కూడా ఇంటర్వ్యూకి అంటున్నా. వాడే ఉద్దేశంతో అన్నాడు. యాక్చువల్లీ మీకు అంత సీన్ లేదని నేను ఉంది నా దగ్గర చాలా. ఏమో సార్, వేసుకునే అలవాటు మీకు తెలియాలి, మాకేం తెలుస్తుంది? ఎవరికైనా చూపించారా? చూశాను, చేశాను కూడా. చూసాను చేశాను వాడు పెద్ద మనిషి అయ్యాడు ప్రెసిడెంట్ గారు. చూసాను చేశాను అని అన్నారు కదా, ఏం చేశారు తెలుసు బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. తెలుసుకోవచ్చా? 6 చేశాను. ఎంత మందితో? 7 members 7 members గర్ల్స్. నేను నమ్మను. నువ్వు కనపడవు కానీ పెద్ద నిప్పవే. ఏం బాబు, చాలా పెద్ద నిప్ప. వాళ్ళందరూ నీకు లవర్సా లేకపోతే? లవర్స్, పార్ట్నర్స్ అన్ని. విషయం వీక్ అయినప్పుడే పబ్లిసిటీ పీక్ లో ఉంటుంది. ఇప్పటికే ఉన్నారా? ఇప్పుడు లేరు. ఎందుకు? ఏంటంటే ఇప్పుడు ప్రోడక్ట్ ఉంటే ఈ ప్రోడక్ట్ని ఎక్కువ మంటూ యూజ్ చేయను. నాకు అవసరం ఉన్నప్పుడు యూజ్ చేస్తాను, మిగతా టైంలో వదిలేస్తాను. డాడీ ఏం చెప్పావురా? మరి వాళ్ళకి కొన్ని ఎమోషన్స్ అయి ఉంటాయి కదా మిమ్మల్ని. అవన్నీ పట్టించుకున్నాను. ఆ పట్టించుకుంటే బతకడం అనేది చాలా కష్టం. ఎదుటివాడి ఎమోషన్స్ రామచంద్ర వీడు ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఫ్యూచర్ లో ఇంకెంత మందితో? ఇంకా రానున్న రోజుల్లో మీలాంటి యాంకర్స్తో అయిందా? బాగా అయిందా? యాంకర్స్ ఊరుకుంటారనుకున్నావు ఏంటి అంత ఈజీగా? అదే అంటున్నాను కదా, యాంకర్స్తో అన్నాను. అంటే కరెక్ట్ మనిషి దొరికావయ్యా. ఇప్పుడు ఈ 7 members లో ఎవరైనా యాంకర్స్ ఉన్నారా? లేరు. మరి ఎందుకు అంత చులకనగా మాట్లాడుతున్నావు యాంకర్స్ తో అని? అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? షూటింగ్ క్యాన్సిల్. అదే అంటున్నాను యాంకర్స్తో అని. నా క్వశ్చన్ అర్థమైందా? యాంకర్ మామా అంతే అంతే. యాంకర్స్ అడిగాను కూడా, వాళ్ళు కూడా ఓకే చెప్పారు. ఓకే చెప్పారా నీకు? అది మాగాడరా బుజ్జా. ఏంటంటే అంత టాలెంటెడ్ ఏంటి చింటూ మోడల్? నాకు తెలీదు. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బాబు. నేను అడిగాను, వాళ్ళు ఎందుకు కమిట్మెంట్ యాక్సెప్ట్ చేశారో తెలియదు. మరి ఎప్పుడు ప్లాన్ చేస్తున్నావు? త్వరలో. అమ్మాయిలంటే ఎక్కువ ఇష్టం అనుకుంటా. లేదండి, వాళ్ళకే నేను ఇష్టం. ఎంతమంది చెప్పారు? సారీ లైఫ్ లో నేను ఇష్టం. ఎంతమంది చెప్పారు అలా నీకు? చాలా మెంబర్స్ స్కూల్లో. మరి ఎవరిని యూజ్ చేసుకుంటారు, వదిలేస్తారు. నీకన్నా బాగా యూజ్ చేయగలరా ఎవరైనా? లవ్ స్టోరీస్ లాంటివి ఏం లేవా? నాకు లవ్ స్టోరీస్ ఉన్నాయి కానీ లవ్ స్టోరీస్ లేవండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా. నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదన అర్థం చేసుకోండి.